గోల్డ్ షాప్‌కి వెళ్దామా అని అంటుంది. సరే అని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న చైన్స్‌లో ఒకటి చూసి అది ధ్రువ్‌కి చూపించి ఎలా ఉంది అంటుంది. ధ్రువ్ అది చూసి చాలా బాగుంది. నీకు చాలా బాగా సెట్ అవుతుంది అని అతని వైపు చూసి ఇది ప్యాక్ చేయండి అని అంటాడు. అతను సరే అని దానిని తీసుకొని వెళతాడు. ధ్రువ్ ఇంకో దాన్ని చూస్తూ ఉంటుంటే ధన్య ఆపి పద వెళదాం అని అంటుంది. ఏంటి అయిపోయిందా? ఒకటే కదా తీసుకుంది. ఇంకోటి తీసుకో హర్షికి వద్దా అని అంటాడు. ధన్య ధ్రువ్ చేతిని పట్టుకొని అది నాకు కాదు రా బుద్దా. అది ధన్య వదినకి. నీకు వదిన కోసం ఏమైనా కొనాలి అని ఉంటుంది కదా, అందుకే నీకు హెల్ప్ చేశా అని అంటుంది నవ్వుతూ. సరే మరి నీకు హర్షికి తీసుకోవా అని అడుగుతాడు. మాకు దీనికన్నా నచ్చేదేంటో తెలుసా? చాక్లెట్స్. అవి తీసుకో మా ఇద్దరికి అవి చాలు అని అంటుంది. ఏయ్ మా నాన్న నన్ను తన్నుతాడే, ఇంకోటేదైనా చెప్పు. అది తీసుకుంటా అని అంటాడు. నిజంగా వద్దురా బాబు. నువ్వు అర్జున్ అన్నయ్యతో పాటుగా మా పేరెంట్స్ని అప్పుడప్పుడు అయినా చూస్తే చాలు. మీ పేరెంట్స్ లాగా. అదే మా ఇద్దరికి ఆడపడుచు కట్నం అని అంటుంది ధ్రువ్ ధన్యని చూసి. బంగారానివే బాబు నువ్వు, నా అదృష్టం నువ్వు దొరకటం అని అంటాడు. ధన్య నవ్వుతూ చూస్తుంది. నవ్వినప్పుడు తన బుగ్గపై పడే చొట్ట ధన్య ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది. ధ్రువ్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి సార్ మీ బిల్లు అని ఒక పేపర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది చూసి ధ్రువ్ తన దగ్గర ఇంకా క్యాష్ ఉండటంతో వెళ్ళి అతనిని బిస్కెట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ధన్య వెనకాలే వస్తూ అది విని బిస్కెట్స్ ఇక్కడ ఎందుకుంటాయి అని నవ్వుతుంది. అతను ఉన్నాయి సార్ అని గోల్డ్ బిస్కెట్స్ తీసి ధ్రువ్ తన దగ్గర ఉన్న క్యాష్ని ఎస్టిమేట్ చేసి కొంత బిస్కెట్ని కొంటాడు. అది చూసి ఎందుకురా నీకు అది అని అడుగుతుంది. ధ్రువ్ ఏం మాట్లాడకుండా అది తీసుకొని బిల్ కట్టేసి ధన్యని తీసుకొని బయటకి వచ్చి ఒక టెంప్టేషన్ షాప్ ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళి ధన్యకి ఐస్ క్రీమ్ కొంటాడు. అది తీసుకొని చిన్నపిల్లల గడ్డానికి రాసుకుంటుంది చూసుకోకుండా. అంతా తినేసి వెళ్ళిపోదామా అని అంటుంది. ధ్రువ్ ఒక్క నిమిషం అని ఒక టిష్యూ తీసి ధన్య ముఖానికి ఉన్న ఐస్ క్రీమ్ మరకని తుడిచి ఇప్పుడు వెళ్దాం అని అక్కడున్న ఆయిల్ డార్క్ చాక్లెట్ ఒక 4 తీసుకొని పద అంటాడు. ధన్యకి చాక్లెట్ తీసుకున్నాడు అని తెలియక వాటిని అక్కడ ఫ్రిడ్జ్లో చూసి చప్పరిస్తూ ఉంటుంది. ధ్రువ్ వెళ్దాం అనేసరికి బొంగమూతి పెట్టుకొని కార్ దగ్గరికి వెళ్తుంది. ధ్రువ్ అది చూసి దీనికి ఏమయ్యింది అని అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి ముందుకు పోనిస్తాడు. ధన్య ధ్రువ్ చేతిని పట్టుకొని బావా మనం ఇంట్లో మామూలుగానే ఉందాం, ఎవరికి తెలియకూడదు అని అంటుంది. ధ్రువ్ ముందుకి అలానే చూస్తూ సరే అని అంటాడు. ధన్య అలానే ఉండి నేచర్ని చూస్తూ బాగుండడం వల్ల ఇప్పుడు చాక్లెట్ తింటుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ధ్రువ్ కవర్ నుండి ఒక చాక్లెట్ తీసి ధన్యకి ఇస్తాడు. ధన్య అది చూసి కొన్నావా నా కోసం అని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి లవ్ యూ రా బుజ్జులు అని నవ్వుతూ అది తీసుకొని బయట ఉన్న నేచర్ అలానే ధ్రువ్ కూడా ఊపిరి తగిలేంత దగ్గరగా ఉండటం, చేతిలో చాక్లెట్. ధన్యకి ఈ సిచ్యువేషన్ చాలా బాగా నచ్చింది. అలా ఎంజాయ్ చేస్తూ ఇద్దరు ఊరి పొలిమేరకు రాగానే దూరంగా కూర్చుంటారు. ధ్రువ్ ఇది అంతా గుర్తు తెచ్చుకుని ఆ రోజులు ఎంత బాగుండేవి ధన్య. ఇంకా కొన్ని రోజులే వచ్చేస్తున్నా. నా కోసం చాలా దిగులు పడ్డావు కదా, ఇక నుండి నీకు దూరంగా ఉండను అని అనుకుంటూ ఉంటాడు. సలీం ఒక పక్క, ఆర్మీ వాళ్ళు ఇంకో పక్క ఆ కంటైనర్ని ఎప్పుడు తరలిస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళు అనుకుంది సాధిస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు. గతం. ఇద్దరు కారులో ఇంటికి చేరుకొని కిందకి దిగుతారు. ధన్య డాడ్ని చూసి
డాడ్ అని అరుస్తూ దగ్గరికి వెళుతుంది. వెనకాలే ధ్రువ్ క్యారీ బ్యాగ్స్ అన్నీ తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న హర్షికి ఇస్తాడు. హర్షి సరే అని అవి తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ప్రశాంత్ ధ్రువ్ దగ్గరికి వచ్చి, బాబు ఎందుకు ఇవి అంతా, మేము వద్దు అని చెప్పాం కదా అని అంటారు. ధ్రువ్ చిన్నగా ఒక నవ్వు నవ్వి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ప్రశాంత్ గారు ఆ నవ్వుని చూసి ధన్యతో, కోతి, బాబు ఎందుకు నవ్వాడ్రా అని అడుగుతారు. ధన్య నవ్వుతూ, పనిపాట లేదా, ఇలా నన్ను చంపుతున్నావు, పోయి పని చూసుకో అని అంటున్నాడు నాన్న అని అంటుంది అమాయకంగా నవ్వుతూ. అది విని ఓహ్ అనుకొని మళ్ళీ తేరుకొని ఏంటి అని అంటారు. ధన్య వెక్కిరిస్తూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. ధన్య రూమ్లోకి వెళ్ళేసరికి హర్షి బెడ్ మీద కూర్చొని ధ్రువ్ ఇచ్చిన చాక్లెట్ని తింటూ ఉంటుంది. ధన్య వచ్చి హర్షి పక్కన కూర్చొని ధ్రువ్ని కిస్ చేయటం గుర్తుకు వచ్చి తనలో తాను నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. హర్షి అది చూసి ధన్యకి చాక్లెట్ ఇస్తుంది. అది తీసుకొని అలా ఆలోచిస్తూ తింటూ ఉంటుంది. అలా ధన్య ఊహలతో కాసేపు గడిపేసి భోజనం చేసి వచ్చి పడుకుందామని దొర్లుతూ ఉంటుంది. కానీ ఇంతకీ నిద్ర పట్టదే. కానీ పక్కనే ఉన్న హర్షి మాత్రం చక్కగా పడుకొని ఉంటుంది. అక్కడ ధ్రువ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ధన్యని తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ధన్య ఇలా కాదు అని సైలెంట్గా అడుగులో అడుగు వేసుకుంటూ ధ్రువ్ ఉండే రూంలోకి వెళ్ళిపోతుంది. లాక్ లేకపోవడంతో లోపలికి వచ్చేస్తుంది. అక్కడ ధ్రువ్ సీలింగ్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ధన్య వెళ్ళి ధ్రువ్ పక్కనే నుంచుని చూస్తూ ఉంటుంది. ధ్రువ్ ఎంతకీ తల తిప్పి చూడడు. దాంతో ధన్యకి మండి వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంది. అప్పుడే ధ్రువ్ ధన్య చేయి పట్టుకుని లాగుతాడు. అది ఊహించని ధన్య వచ్చి ధ్రువ్ పక్కనే పడుకుంటుంది. ధ్రువ్ తన పక్కనే పడిపోయి ఉన్న ధన్యని చూస్తూ నుదుటి మీద నుండి బుగ్గ దాకా తన వేలితో సుతారంగా తాకుతూ ఉంటాడు. ధన్యకి నోట మాట రాలేదు. ధ్రువ్ అలానే చూస్తూ ఉంటాడు. ధన్య ఒక్కసారిగా తేరుకొని ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. నిద్ర రాలేదు. ఇందాక నాకు ఊపిరిని అందించావు కదా, అది బయటికి రాకుండా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నన్ను. నువ్వు నా చెంతకు చేరి మరి కొంత ఊపిరి అందిస్తే ఈ గుండె ఆడుతాను అని అంటాడు. ధన్య తన ముత్యం లాంటి కళ్ళను ఆర్పకుండా అలానే చూస్తూ ఉంటుంది ధ్రువ్ని. ధ్రువ్ ధన్య బుగ్గపై ముద్దు పెట్టి దూరం జరిగి ఒక కుర్చీలో కూర్చుంటాడు. ధన్య కంగారుగా బెడ్ మీద నుండి పైకి లేచి కంగారుగా తన బుగ్గపై చేయి వేసి ఆ రూమ్ నుండి కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది. ధ్రువ్ ధన్య అలా వెళ్ళిపోవటం చూసి నవ్వుకుంటాడు. ధన్య గండుపిల్లిలా సైలెంట్గా నడుచుకుంటూ వచ్చి హర్షి పక్కన మామూలుగానే పడుకుంటుంది. అలా ఎప్పటికో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నిద్రాదేవత షేక్ హ్యాండ్ ఇవ్వటంతో పడుకుంటుంది. మార్నింగ్ ఆ రోజు రక్షాబంధనం అవ్వటం వల్ల ధన్య హర్షిలు అర్జున్ జేబుని ఖాళీ చెయ్యాలని ఇద్దరూ కలిసి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అలా ఇద్దరూ రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే ధన్య ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి నవ్వుకుంటూ పద వెళ్దాం అని హర్షిని తీసుకుని కిందకు వస్తుంది. అప్పటికే అర్జున్ అక్కడ గిఫ్ట్లు రెడీ చేసుకుని వీళ్ళిద్దరి కోసమని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు లెహంగాలు వేసుకుని ముద్దుగా కిందకు వస్తుంటే అందరూ నోర్లు తెరిచి చూస్తూ అంత అందంగా ఉంటారు ఇద్దరు. ఎప్పుడూ ఆనవాయితీ కింద చిన్నది అన్న హర్షితో ముందు కట్టిస్తారు. హర్షి అర్జున్ చేతికి రాఖీ కట్టి ముఖానికి బొట్టు పెట్టి నోట్లో స్వీట్ పెట్టి చేతికి అక్షింతలు అందించి కాళ్ళకి నమస్కరిస్తుంది. అర్జున్ హర్షికి తాను తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి ఓకేనా అంటాడు. హర్షి 2 కాళ్ళు తాకి లవ్ యూరా అన్నయ్య అని అంటుంది. అర్జున్ హర్ష తలపై వాటి వేసి నాకు ఈ రోజంటే చాలా ఇష్టం తెలుసా, ఈ రోజు కోసం సంవత్సరం అంతా చూస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా, మీరు సంవత్సరం మొత్తం చేసిన పనులు
అన్నింటికి ఇప్పుడు మా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటారు కదా అని అంటాడు నవ్వుతూ. హర్షి అది విని, అవునా అన్నయ్య గారు, ఉండండి మళ్ళీ పెడతాను అని వినయంగా కిందకి వంగి అర్జున్ కాలుని గట్టిగా గిల్లుతుంది. దాంతో అబ్బా అని అరుస్తాడు. కాలుని పట్టుకొని సరిగ్గా అప్పుడే ధ్రువ్ వాళ్ళు వస్తారు అక్కడికి. వీళ్ళు పిలవటంతో దీక్ష తప్ప పెళ్లికి ముందు కలవకూడదు అని అర్జున్ కాళ్ళు నీ వదిలి ఇంకో రౌడీ ఎక్కడా అని అంటాడు. ధన్య ఒక చేతిని నడుంపై పెట్టి ఇంకో చేత్తో పళ్ళెం పట్టుకుని అర్జున్ ముందు నుంచుని ఇక్కడ అని అంటుంది. అర్జున్ ధన్యని చూసి కళ్ళు నలుపుకొని, కోతి నువ్వేంటి ఇలా వచ్చావు, ఎప్పట్లా జీన్స్ షర్ట్ వేస్తావని అనుకున్నా అని అంటాడు. అందరూ వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. కానీ ధ్రువ్ మాత్రం ధన్యని కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. అంత అందంగా ఉంటుంది. ధన్య అర్జున్ని కోపంగా చూస్తూ, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ సరిగ్గా కూర్చో అని అంటుంది. అర్జున్ సరే అని కూర్చొని హర్షికి చేసినట్టే ధన్యకి చేసి అక్షింతలు వేసి గిఫ్ట్ ఇస్తాడు. ధన్య ఆ గిఫ్ట్ సైజ్ చూసి బ్రతికిపోయావురా రేయ్ అని అంటుంది. అబ్బో వెళ్ళి పని చూసుకో అని అంటాడు. హా మర్చిపోయా, ఇంకో రాఖీ కట్టాలి అని బయటకి తీసి ప్లేట్లో పెడుతుంది. అందరూ అది చూసి ఎవరు ఉన్నారు అని అనుకుంటారు. ధన్య ఆ ప్లేట్ పట్టుకుని ధ్రువ్ వైపుకు వస్తూ ఉంటుంది. ధ్రువ్కి అది చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలా అని అందరి ముందు పారిపోలేడు. ధన్య అలా రావటం చూసి బుర్ర పనిచేయటం ఆగిపోయింది. ధన్య ధ్రువ్ ముందు ఉన్న టేబుల్ పై ప్లేట్ని పెట్టి రాఖీని తీసి ధ్రువ్ వైపు చూస్తుంది. అందరూ అది చూసి ధన్యతో, ఓయ్ పిల్ల, వాడు నీకు బావవుతాడు, అమ్మా అలా కట్టకూడదురా ఇలా అని అంటారు. కానీ ధన్య ధ్రువ్ దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటుంది. ధ్రువ్ వద్దే ప్లీజే, నీకు కాబోయే మొగుడికి తాళి ఇవ్వాలి కానీ రాఖీ కాదు అని అనుకుంటూ ఉంటాడు. ధన్య నవ్వుతూ ధ్రువ్ని చూస్తూ ధ్రువ్ని భుజంతో పక్కకి నెట్టి ధ్రువ్ వెనకాలే ఉన్న జై దగ్గరకు వెళ్ళి చేయి చాపు అన్నయ్య అని అంటుంది. అప్పుడు చూస్తారు అందరూ జైని, అలానే తన చేతిలో ఉన్న బ్యాగ్ని. జై డైరెక్ట్గా ధన్య చెప్పింది అని ఊరు పొలిమేరకు వచ్చాక మెసేజ్ పంపి ధన్య ఇంటికి వస్తాడు. ధ్రువ్ ఉన్న ఇంటికి వెళ్లకుండా జైకి కట్టడంతో ధ్రువ్ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ చెప్పకుండా ఇలా సడన్గా ఊడిపడడంతో జైకి చుక్కలు కనపడేలా చెయ్యాలి అని అనుకుంటాడు. జైకి కూడా అర్జున్లా కట్టి అన్నీ చేయించుకొని కాళ్ళకి నమస్కారం చేసి జై ముందు నుంచొని నా గిఫ్ట్. జై ధన్యని చూసి, నాకు ఫోన్లో ముందే ఇలాంటి వాటి గురించి చెప్పి ఉంటే మీ ఇద్దరికి పెద్ద గిఫ్ట్ ఇచ్చేవాడిని, ఇప్పుడు సడన్గా అంటే ఎలారా అని అంటాడు. ధన్య జైని నవ్వుతూ చూసి, నాకు నా అర్జున్ అన్నయ్యలాగా నువ్వు కూడా మా ఇద్దరికి ఎప్పుడు సపోర్టింగ్గా ఉండాలి, అది చాలు గిఫ్ట్ అని అంటుంది. ధన్య చెప్పిన సమాధానాన్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ధ్రువ్ మాత్రం నా బంగారం నిజంగా బంగారం అని అనుకుంటూ ఉంటాడు. అలా కాసేపు అందరూ కబుర్లు చెప్పుకొని సాయంత్రం దాకా సరదాగా గడుపుతూ ఉంటారు అందరూ. ధ్రువ్ ధన్య ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా ఒంటరిగా దొరకదు. జై కూడా అందరితో పాటుగా అక్కడే ఉండి ధ్రువ్తో ఇంటికి వెళదామని అనుకుని అందరితో మాట్లాడుతూ అలా చీకటి పడ్డాక ధ్రువ్ వాళ్ళు వెళ్ళిపోతారు. ధన్య కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అని తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని పడుకుందామని అనుకుంటుంది. అప్పుడే తన ఫోన్కి కాల్ రావటంతో లేచి చూస్తుంది. అప్పుడే హర్షి స్నానానికి వెళుతుంది. ధన్య అందులో లవ్లీ ఎనిమీ అని ఉండటం చూసి లిఫ్ట్ చేసి, ఏంటి సార్ ఇప్పుడు కాల్ చేశారు, ఒక్కసారి ఇక్కడికి రావా నా రూమ్కి. ఎందుకు, అయినా ఈరోజు అంతా ఇక్కడే ఉన్నావు కదా, మళ్ళీ చూడాలా ఏంటి, ప్లీజ్ బంగారం రావా, అంత క్యూట్గా అడిగితే ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తాను అని అంటుంది.
హర్షితో ఒక అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి ధ్రువ్ రూమ్కి వెళుతుంది. రూమ్లోకి వెళ్ళగానే రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. కానీ కిటికీ దగ్గర పండు వెన్నెల కాంతిలో కుర్చీలో కూర్చుని చక్కగా ఐస్ క్రీం తింటున్న ధ్రువ్ని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్తుంది, డోర్ లాక్ చేసి. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.